ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. శుభోదయం. మన ప్రభుని యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ కర్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ తరపున శుభములు తెలియజేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క ప్రభు ఈ యొక్క మాసం చివరి దినాలకి మనల్ని ఈ విధంగా క్షేమంగా తీసుకొచ్చాడు. ఇంతవరకు ఆయన మనకు తోడే ఉండి చేసిన ప్రతి మేలును బట్టి, ఇచ్చినటువంటి అద్భుత ఆశ్చర్యమైన ఆయన సహాయ సహకారాలను బట్టి ప్రభుకు కృతజ్ఞతాస్తుతి మనం చెల్లింపబద్ధులమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున మనకు దేవుడు అనుగ్రహించినటువంటి లేఖన భాగం 27వ కీర్తన 6వ వచనంలో ఆయన అంటున్నాడు, దావీదు రాజు, నన్ను చుట్టుకొని ఉన్నటువంటి నా శత్రువులందరికంటే ఎత్తుగా దేవుడు నా తలను పైకెత్తుతాడు. ఆమెన్, హల్లెలూయా. సో ఆయన జీవితంలో అనేక విధాలైన శత్రువులు ఎదురుపడ్డారు. సో అక్షర సంబంధంగా ఆయనకి ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది శత్రువులు ఆయన చుట్టుకున్నారు. ఒకవైపున సొంత మామ, పిల్లనిచ్చినటువంటి మామగారు సౌలు ఒకవైపున, మరోవైపున ఇంట్లో ఉన్నటువంటి సహోదరులు, మరోవైపున ఫిలిష్తీయులు, అలాగే మరొక వైపున ఆ యొక్క దావీదుతో ఉన్నటువంటి ఆ యొక్క సైన్యంలోని కొంతమంది దావీదును కూడా రాళ్ళతో కొట్టి చంపాలని సిద్ధపడిన వాళ్ళు ఉన్నారు. ఇలాగ అనేక విధాలైనటువంటి శత్రువులు రాజరికంకి వచ్చిన తర్వాత నమ్మిన బంటులుగా ఉన్నటువంటి సైన్యాధిపతులైనటువంటి యోవాబులు కూడా ఆయనకు వ్యతిరేకంగా నడిచిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులను మనం గమనిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల మధ్యలో దావీదు అంటున్నాడు, నా తలను ఆయన పైకెత్తువాడు. సో అక్షర సంబంధంగా ఆయన అనుభవించాడు. ఆత్మ సంబంధంగా మన జీవితంలో మనం గమనిస్తే మనకు కూడా శత్రువులు ఉండొచ్చు, చుట్టూ ఉన్న శత్రువులు ఉండొచ్చు. శత్రువులు చుట్టూ ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేదంటే బంధువులే కావచ్చు, సొంత ఇంట్లో వాళ్ళు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, లేక సంఘంలో ఉన్నవారు కావచ్చు, శత్రువులుగా ఉంటారు. వీటన్నిటికంటే మరింత గట్టిగా అంటే దృఢంగా నిలబడిన శత్రువులు ఎవరంటే మన శరీరము, శరీర ప్రాచీన స్వభావం, ప్రాచీన ఆలోచనలు, ప్రాచీన జీవితం. సో ఈ ప్రాచీన స్వభావం, ప్రాచీన జీవితం దేవుని యొక్క సంపూర్ణతకు, దేవుని యొక్క పరిపూర్ణతకు మనం ముందుకు సాగనివ్వకుండా ఇవే మనకు ఎత్తుగా నిలబడతాయి. ఈ యొక్క స్వభావాలే ప్రాచీన ఆలోచనలు, ప్రాచీన స్వభావం, విడిచిపెట్టొచ్చిన పాపపు జీవితం, ఇది దేవుని యొక్క పరిశుద్ధతకు వ్యతిరేకంగా మనలో ఉండి పోరాడుతూ ఉంటుంది. అందుకని దైవజనుడు పౌలు గారు రాసిన మాట ఏంటంటే, ఆత్మ శరీరమునకు, శరీరం ఆత్మకు విరుద్ధంగా ఎల్లప్పుడూ పోరాడుతున్నాయి అని. సో ఆత్మేమో పరిశుద్ధతను కావాలని వాంఛిస్తుంటే, శరీరమేమో ఇప్పుడున్న పరిస్థితులకు తగినట్లుగా, ఇప్పుడున్న వాతావరణానికి తగినట్లుగా, ఇప్పుడున్న జీవితాల్ని మనం మలుచుకోవాలి, ఈ విధంగా మారాలి అన్నట్లుగా మారిపోవడానికి ఆ విధంగా ఏడవబడుతూ ఉంటాం. దైవజనుడు అంటాడు, ఏడవబడతారు, మరలు కొల్పబడతారు అని. పేతురు గారు చెప్తున్న మాటల్లో ఏడవబడటం వేరు, బలవంతంగా ఏడవబడటం, లాగటం అన్నమాట. సో మరలు కొల్పబడటం అంటే బుద్ధిపూర్వకంగా మళ్ళా దాని మీద ఆశ కలిగి కడగబడిన పంది బురదలోకి వెళ్ళినట్లుగా, కక్కినటువంటి వాంతికి కుక్క మరలినట్టుగా కొంతమంది మరలబడుతూ ఉంటారు. వాళ్ళకే వాళ్ళు వెళ్ళేవాళ్ళు. కొంతమంది అయితే ప్రాచీన జీవితానికి, ప్రాచీన స్వభావానికి లాగబడే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో దేవుని యొక్క వాక్యం మనకు తేటగా చెప్తుంది. ఆయన దేవుని యందు కనిపెట్టి ఆయనకి అప్పగించుకుంటూ, ఆయన గుడారములోనే, ఆయన సన్నిధిలోనే, ఆయన పరిశుద్ధతలోనే, ఆయన మందిరంలోనే నివసిస్తూ ఆయన అంటున్నాడు, నిశ్చయముగా దేవుని యొక్క గుడారంలో నేను నివసిస్తాను. ఆయన నాకు కీర్తనీయుడు, నేను ఆయన స్తుతిస్తాను. ఈ శత్రువుల కంటే ఎక్కువగా ఎత్తుగా నా తలను ఆయన పైకెత్తుతాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిని అనుభవిస్తున్నావు, ఏ పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నావు, ఎన్ని బాధలు, ఎన్ని వ్యాధులు నీ జీవితాన్ని పీడిస్తున్నాయి. ఒకవేళ శరీర స్వభావము, ప్రాచీన జీవితాలు, ప్రాచీన ఆలోచనలు నిన్ను మరలు కొలుపుతున్నాయా, నిన్ను ఏడుస్తున్నాయా, ప్రభు పాదాలు పట్టుకో. అయ్యా, నేను బలహీన అవుతున్నాను, దయతో నన్ను క్షమించండి, ఈ యొక్క స్థితి నుంచి నాకు విడుదల ఇవ్వండి, నేను మీ సన్నిధిలో నివసిస్తానయ్యా, మీ సన్నిధిలో ఉంటాను, మీ యొక్క గుడారపు మాటుల్లోనే నేను భద్రపరచబడతాను, నాకు సహాయం చేయండి అని నువ్వు ఆయనకి మనసారా కోరుకోవటం ప్రారంభిస్తే
నిత్యముగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నిత్యముగా దేవుడు నిన్ను బలపరుస్తాడు. నిత్యముగా శత్రులందరికంటే నీ తలను ఆయన పైకెత్తేవాడుగా ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఆధారపడుతున్నావు? దేవుని సన్నిధిలో నిరీక్షించు. దేవుని మందిరంలో, దేవుని సహవాసంలో, దేవుని నడిపింపులో ఉండడానికి, దైవజనుల యొక్క నడిపింపులో ఉండడానికి నువ్వు మనసారి ఇష్టపడు. తప్పకుండా దేవుడు ఆ విధంగా నీ శత్రువుల కంటే నీ తలను ఆయన పైకెత్తువాడుగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ముందు నాతో మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుల నిమిత్తం మేము స్తోత్రం. అనేక సమస్యలు, అనేక పోరాటాలు, అనేక శత్రుత్వపు పరిస్థితులు నాయన మనుషుల ద్వారాను, స్వభావాల ద్వారాను, ప్రాచీన జీవితాల ద్వారాను అయ్యా మా మీదకి వస్తుంటాయని, వాటి ద్వారా మేము అయ్యా పోరాడవలసి వచ్చిన పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు ఆయా స్థితిలో మాకు మేముగా వాటి నుంచి విడుదల పొందలేం. మీ సహాయమును అర్థిస్తున్నాం. మీ యొక్క నాయన పాదాలను పట్టుకొని ఉన్నాం. మీరు వచ్చి మమ్మల్ని కరుణించండి నాయన. మా తలను పైకెత్తే దేవుడు నాయన. ఈ స్వభావాల్ని జయించడానికి, ఈ ప్రాచీన జీవితాన్ని జయించడానికి మాకు శక్తిని, కృపను, అభిషేకమును మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. చాలిన దేవుడుగా ఉండి కార్యాలు చేయండి. మీ యొక్క రెక్కల నీడలో మమ్మల్ని దాచండి, భద్రపరచండి నా ప్రభువా. మీ మాటల ప్రకారంగా మేము జీవిస్తూ మీ సన్నిధిలో ముందుకు సాగుటకు సహాయం చేయండి. మీ వాక్యం మాకు ఆదరణ ఇస్తుంది, నెమ్మది కలుగు చేస్తుంది. గనుకనైనా మీ మాటలందు లక్ష్యమించి ప్రతి కుటుంబం ఆ విధంగా మీ సన్నిధిలో ముందుకు సాగుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం శత్రువుల కంటే ఎత్తుగా తల ఎత్తబడాలని ఆశించి ప్రభుకు అప్పగించుకున్న ప్రతి కుటుంబానికి, హృదయానికి కృపయు, సన్నిధి, సమాధానం నిరంతరము తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిత్యముగా ప్రభు విధంగా నీ తలను ఆయన పైకెత్తి నిన్ను ఆయన స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. తన నామానికి నువ్వే, నీ ద్వారానే ఆయన కీర్తి కలిగింప చేసుకుంటాడు. ప్రభు నిన్ను తోడుగా ఉండి ఆయన నిన్ను బలపరిచి నడిపించాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.